ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎల్లో గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకుడు నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నాగమల్లేశ్వరరావుకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరో 24 గంటలు గడిస్తే గానీ నాగమల్లేశ్వరరావు పరిస్థితి చెప్పలేమంటున్నారు డాక్టర్లు. ఇంకా రక్తస్రావం ఆగలేదని డాక్టర్లు చెప్పారు. సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో నాగమల్లేశ్వరరావుకు వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, డాక్టర్ల పర్యవేక్షణలో నాగమల్లేశ్వరరావుకు గత కొద్ది రోజులుగా చికిత్స అందిస్తూ ఉన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా గుంటూరు జిల్లాలో విఫలమవుతూ వస్తున్నాయి. గత కొద్ది నెలలుగా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు? సిద్ధు, నాగమల్లేశ్వరరావు పరిస్థితి ఇంకా విషమంగానే కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తిగా సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం కొనసాగుతుంది. అయితే బ్రెయిన్ పైన అంటే తలపైన బలమైన గాయాలని, అలానే రిప్స్ పైన పక్కటెముకల పైన దాదాపు 10 పైగా పక్కటెముకలు విరిగిపోయిన పరిస్థితి. దీంతో పూర్తిగా లివర్ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఇప్పటికే ఒక సర్జరీ అయింది, కానీ రక్తస్రావం మటుకు ఆగట్లేదని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. కొన్ని టెస్టులు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీంతో పూర్తిగా వెంటిలేటర్ పైన ఉంచి నాగమల్లేశ్వరరావుకు వైద్యం అందిస్తున్నారు వైద్యులు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కేసు కూడా నమోదు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. మొత్తం 5 పైన కేసు నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు. అందులో చింపిరయ్య, అలానే అశోక్, అనిల్, అమరు, బాబురావు మొత్తం 5 పైన కేసు నమోదు చేసినట్లు చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఉన్నారో అతను నరేంద్ర నాగమల్లేశ్వరరావును ఉద్దేశిస్తూ మాట్లాడిన వీడియో, కార్యకర్తలను రెచ్చగొడుతున్న వీడియో ఖచ్చితంగా భూస్థాపితం చేయాలి. మనం అనేక ఇబ్బందులు పడ్డాము, వారిని మర్చిపోకూడదు. వాళ్ళని మర్చిపోతే మీరు మా దగ్గరికి రావక్కర్లేదు. ఖచ్చితంగా గీత దాటినప్పుడు భూస్థాపితం చేయాల్సిందే అంటూ ఏదైతే ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మాట్లాడిన వీడియోకు సంబంధించి వీడియో కూడా బయటకు వచ్చింది. ఖచ్చితంగా నరేంద్ర ప్రమేయం ఇందులో ఉంది. నరేంద్ర పైన కూడా కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా నాగమల్లేశ్వరరావును ఉద్దేశించే ధూళిపాల నరేంద్ర మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ఈ దాడి వెనుక, నాగమల్లేశ్వరరావు హత్యాయత్నం వెనుక ఖచ్చితంగా నరేంద్ర పాత్ర ఉంది. కాబట్టి నరేంద్ర పైన కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులలో ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. పార్టీ అండగా ఉంటుందని కూడా భరోసా కల్పించారు. అయితే మరొక వైపు సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. మరొక 24 గంటలు దాటితే గానీ ఆయన పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. సిద్ధు. ఓకే అశోక్.